సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, మేము ఈరోజు మన మెదక్ జిల్లా మన బ్రాంచ్ మందిరం రాజపేట ఉంది కదా, దైవజనులు జార్జ్ అన్న అలాగే అజయ్ అన్న వాళ్ళు సేవ చేసే ప్రాంతానికి మేము రావటానికి దేవుడు కృప చూపించారు. ఇదే దేవుడు రాజపేట ప్రాంతంలో మనకిచ్చినటువంటి మందిరం. అయితే ఈ స్థలానికి వచ్చిన తర్వాత విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షం చూసిన తర్వాత మీతో ఒక వాక్యం పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైంది, మీరు ఎరుగుదురు. నిన్నటి బైబిల్ స్టడీలో వర్షం కొరకు ప్రార్థన చేశాం. ఒకరోజు గడిచిందో లేదో ఈ ప్రాంతంలో సమృద్ధి అయిన వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉన్నారు. అందుకేసైకి మహిమ కలుగును గాక. వర్షాన్ని గురించి హోషేయ గ్రంథంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడతారు. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దైవజనమా, ఈ మాట ఎంత ఎంత అద్భుతమైన మాటో చూడండి. లోకంలో ప్రజలందరూ దేవుడు పలానా చోట ఉంటాడు, ఆ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడు, ఈ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడు, ఆ కొండ మీద దేవుడు ఉన్నాడు, ఈ గుట్ట మీద దేవుడు ఉన్నాడు అని చాలామంది దేవుడిని కలుసుకోవటానికి స్థలాలు వెతుకుతూ వెళ్తున్నారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఈ దేవుని కలుసుకోవటానికి నీవు స్థలాలు వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు నీ యొద్దకే దిగి వచ్చే దేవుడు. ఆమేన్. వర్షం వచ్చు రీతిగా, ఉదయం తప్పక వచ్చు రీతిగా ఈ దేవుడట మన యొద్దకు దిగి వచ్చే దేవుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజనమ, ఒకవేళ నీ పేద స్థితిని బట్టి నీ వాళ్ళే నీ ఇంటికి రాక ముఖం చాటేశారా? నీ ఇల్లు పూరిల్లని, రేకుల షెడ్డులో ఉంటున్న ఇంటిలో ఉంటున్నావని, నీ పేదరికమే నీ అన్నదమ్ములకు తోబుట్టువులకు ఎగతాళిగా మారి నేను పలకరించే దిక్కులేక అనాథగా మిగిలిపోయావా? నీకు ఒక శుభవార్త. ఎవరు నీ ఇంటికి వచ్చినా రాకపోయినా నేను ప్రకటించే ఈ దేవుడు, నీవు సేవించే ఈ దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ యొద్దకే దిగి వచ్చే దేవుడు. ఆయన ఎడారిలో ఉన్నా ఎడారిలోకి దిగి వస్తాడు, పూరింట్లో ఉన్నా నీ పూరింట్లోకి దిగి వస్తాడు. అయ్యా, చివరికి నాకు పూరీలు కూడా లేదు, చెట్టు కింద కాపురం చేస్తున్నాను అయ్యా అన్న, గగనమును చీల్చుకొని నీ చెట్టు దగ్గరికి దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. అయితే ఈ దేవుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడంట చూడండి. ఆ మాట, వర్షము వలె ఆయన మీ వద్దకు తప్పకుండా వస్తాడు అంటాడు. చూడండి, ఈ వర్షం చూసిన తర్వాత ఈరోజే కాదు, ఎప్పుడు వర్షం చూసినా వర్షం వచ్చినట్లుగా దేవుడు మనకు వర్షం వచ్చినట్లుగా ఈ దేవుడు మన యొద్దకు దిగి వచ్చే దేవుడు. ఆమేన్. వర్షం భూమి మీద పడిన తర్వాత ఏం చేస్తుందో, వర్షం లాంటి దేవుడు నీ యొద్దకు నా యొద్దకు దిగి వచ్చిన తర్వాత ఎలాంటి అద్భుత కార్యాలే ఆయన చేయునుగాక. వర్షం ఏం చేస్తుందో 3 మాటలు బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. 44వ అధ్యాయం
14వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలు అందరూ చూడండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షముల్లో ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. అడవి వృక్షములలో ఏదో ఒకటి తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును అంటాడు. ఆ చెట్టుని ఎవరు పెంచుతున్నారంట? వర్షం పెంచుతుందంట. ఆ చెట్టు ఎక్కడున్న చెట్టు? అడవిలో ఉన్న చెట్టు. అన్నా, మన వాకిటి ముందేసుకున్నటువంటి చెట్టుకి నీళ్లు పోసేవాళ్ళు ఉంటారు, ఎరువు వేసేవాళ్ళు ఉంటారు, జంతువులు రాకుండా దాని చుట్టూతా ఫినిషింగ్ వేసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అడుగుతా, అడవిలో ఉన్న మొక్కకు దిక్కెవరు? అడవిలో ఉన్న మొక్కకు నీళ్లు పోసేది ఎవరు? అడవిలో ఉన్న మొక్కకు ఎరువేసేది ఎవరు? వాక్యం ఏమంటుందో తెలుసా? అడవిలో ఉన్న ఆ మొక్కను వర్షం పెంచుతుందట. వర్షమే దాన్ని పెంచి పెద్ద చేస్తుంది అని రాయబడి ఉంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, అడవి చెట్టులాగా తల్లి ఎవరో తెలియక, తండ్రి ఎవరో తెలియక ఒక అనాథ బిడ్డలాగా బ్రతుకుతున్నావా? మరి కొంతమంది అనాథలు ఉంటారు. అందరూ ఉండి అనాథలు అవుతారు. అందరూ ఉంటారు. అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటారు. బాగున్నప్పుడు అందరూ మనోళ్లే. ఎప్పుడైనా నువ్వు కష్ట స్థితిలో గుండా వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ నిన్ను అనాథ చేస్తారు. నేనంట, అందరూ ఉండి అనాథమైనా, ఎవరూ లేక అనాథమైనా, నిన్ను పెంచే నాదుడు భూమి మీద ఎవరూ లేకపోయినా వర్షం వంటి దేవుడు నిన్ను పెంచి పెద్ద చేస్తాడు అన్న ధైర్యంతో ఈరోజు నువ్వు బ్రతుకుదువుగాక. నిజమే, ఎస్తేరు అనాథ. తల్లి ఉందా? లేదు. తండ్రి ఉన్నాడా? లేడు. తల్లి తండ్రి లేని అనాథ. కానీ అద్భుతం చెప్పమంటారా? తల్లి తండ్రి లేని అనాథ దగ్గరికి వర్షంలాగా దేవుడు వచ్చాడు. ఆమేన్. చెప్పండి, ఎలా వచ్చాడు? వర్షంలాగా దేవుడు వచ్చి ఆ అనాథను లేవనెత్తి అందలమెక్కించాడు. వర్షం లాంటి దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో అందరూ ఉండి నువ్వు అనాథవైపోయినా, ఎవరూ లేక బ్రతుకులో ఒంటరి అయిపోయినా, లోకంలో ఏ తోడుకు నువ్వు నోచుకోకపోయినా, దేవుని తోడెప్పుడు నీ ప్రక్కనే నిలిచింది అన్న సంగతి మర్చిపోకు. ఈ దేవుడే ఎస్తేరును పెంచి పెద్ద చేసినట్లుగా, ఆ అనాథను అందలం ఎక్కించినట్లుగా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకును కూడా నా దేవుడు అందలం ఎక్కించునుగాక. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్తూ అంటారు కదా, మీరు దేన్ని గూర్చి చింతపడకండి. అయ్యో, షుగర్ 12 వచ్చిందంట. ఎంత అన్నది? అదేంటి? HbA1c 12 వచ్చిందంట. బీపీ 120/180 వచ్చిందట. ఏమైపోద్ది ఆరోగ్యం, ఏమైపోయింది ఆరోగ్యం అని చింతించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో. అస్సలు పొరపాటున. చాలాసార్లు నేను చెప్తా కదా, చింతను కూర్చి ఒక భక్తుడు అంటాడు, చితి చచ్చిన మనిషిని కాలిస్తే మనసులో ఉన్న చింత బతికున్న మనిషిని కాల్చుకొని తింటుందట. షుగరా? బాధపడకు. HbA1c 12 బాధపడకు. అలాగని బాధపడొద్దన్నానని చెప్పి స్వీట్లు బాధపడొద్దన్నామని చెప్పి స్వీట్లు తినేవు గాక. బీపీ ఉంది, ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పినంత మాత్రాన పోయి ఉప్పు తినేవు గాక. జాగ్రత్తే. అయితే నువ్వు దేన్ని గూర్చి చింతించొద్దు. ఎందుకో తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనుక. ఆమేన్. యేసుప్రభు వారు అక్కడ అంటూ అంటారు, మీరు దేన్ని గూర్చి చింతపడకుడి, చింతించటం వలన జానెడు మోరెడు చేయలేరు, మోరెడు జానెడు చేయలేరు అని చెప్తూ ప్రభు ఒక్కడొక మాట అంటారు, అడవి పువ్వులను చూడుడి,
సమస్త వైభవంతో కూడుకున్న సొలొమోను సైతం అడవి గడ్డి పువ్వులాగా అలంకరించలేదు అంటాడు. తోటలో ఉన్న పూలు వేరు, దానికి ఒక యజమానుడు ఉంటాడు, నీళ్లు పోసేవాడు ఉంటాడు, ఎరువు వేసేవాళ్ళు ఉంటాడు, కలుపు మొక్కలు తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని సాగుబడి చేసేవాళ్ళు ఉంటారు. మన ఇంటి ముందు కూడా పూల మొక్కలు వేసుకుంటాం కదా. కొంతమంది సిస్టర్స్ ఉంటారు పూల దొంగలు, పిల్లల దొంగతనానికి పంపిస్తారు. సరే, ఇంటి ముందు వేసుకున్నటువంటి పూల మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు ఉంటారు, ఎరువు వేసేవాళ్ళు ఉంటారు. ఒక మాట, అడవిలో ఉన్న ఆ పూల మొక్కకు నీళ్లు పోసింది ఎవరు? దాన్ని సంరక్షించింది ఎవరు? దానికి ఎరువేసింది ఎవరు? నా తమ్ముడా, నా చెల్లి, నా హృదయపు లోతులో నుంచి ఈ మాట చెప్తున్నాను. ఒక అడవి మనిషిలాగా లోకంలో పెరుగుతున్నావేమో. నీకు నీరు పోసేవాళ్ళు లేక, నీ ఆలనా పాలన చూసేవారు లేక, అసలు తిన్నావో లేదో, నీ ఇంటి పరిస్థితులేంటో, నీ ఆరోగ్య పరిస్థితులేంటో, నిన్ను పలకరించే నాదుడు లేక, ఒంటరి బ్రతుకును బట్టి కుమిలి 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 దిక్కులేని వాడిగా ఒకవేళ నువ్వు అల్లాడిపోతుంటే చూడు, ఆ అడవి గడ్డి పువ్వును దేవుడు ఎలా అలంకరించాడో, అడవి గడ్డి పువ్వునే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, తన పోలికలో తన సారూప్యంలో సృజించిన నిన్ను దేవుడు అలంకరించకపోతాడా? దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతాడా? అడవిలో ఉన్న చెట్టును పెంచిన దేవుడు, అడవిలో ఉన్న గడ్డి పువ్వును అలంకరించిన దేవుడు, ఈరోజు వర్షం వల్ల నీ యొద్దకు వచ్చి వాటిని పెంచినట్లు అలంకరించినట్లు దేవుడు నిన్ను అలంకరించునుగాక. ఆమేన్. చూడండి, ఈ వర్షాన్ని చూడండి. వర్షం వల్లే ఈ దేవుడు మన యొద్దకు వచ్చేవాడు. వర్షం వల్లే వచ్చి మొట్టమొదటి ఏం చేస్తారు? అడవి చెట్లను తానే పెంచి పెద్దవాటిగా ఆయన మార్చునుగాక. రెండవది, వర్షం వల్లే మన యొద్దకు వచ్చే దేవుడు మన బ్రతుకులో ఏం చేస్తారో చూడండి. యోబు గ్రంథం భలే చక్కటి మాట. 38వ అధ్యాయం 38వ వచనం. ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానితోనొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఇక్కడ రెండు దివ్యమైన మాటలు రాసి ఉన్నాయి. ఒకటి, ధూళి బురదయ్యి పారునట్లును, మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి చెప్పాలి ఒకదానితో ఒకటి అంటుకొని పోవునట్లును, వర్షం నేల మీద కుమ్మరించబడి ఇలాంటి అద్భుతం చేస్తుందట. వర్షం ఏం చేస్తుంది? ధూళిని బురదలాగా మారుస్తుందట. ఎట్లా మారుస్తుందన్న చూడండి. ఇది ధూళి, ఇది ధూళి కాదులేండి, ఇసుక. కాకపోతే మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ధూళి అన్న, ధూళిలో విత్తనం వేస్తే మొలకెత్తిద్దా అన్న? ఎందుకు? అదే ధూళిలో వర్షం పడింది, నీళ్లు పడ్డాయి, అది బురద అయిపోయింది. బురదలో విత్తనం వేస్తే అన్న, ధూళిలో ఎందుకు మొలకెత్తలేదు? మొలకెత్తింప చేసే పునరుత్పత్తి శక్తి ధూళిలో ఉన్న, దాని లోపల దాగి ఉన్న ఆ పునరుత్పత్తి శక్తి ప్రతిభను వెలికి తీసింది నీళ్లు. ప్రైజ్ ద లార్డ్. విన్నారు ఈ మాట? విత్తనాన్ని మొలకెత్తింప చేసే శక్తి ధూళిలో ఉంది, కానీ దాని లోపల ఉన్న శక్తి బయటికి రావాలంటే దానిలో ఏం పడాలి? క్రైస్తవుడా, నువ్వు సామాన్యుడు కాదు. ఎన్నో అసమానమైన ప్రతిభా పాఠవాలు దేవుడు నీ లోపట ఉంచాడు. నువ్వు పిరికోడులాగా నేను అసమర్థుడిని అనుకుంటున్నావు, నిజమే. చేతగాను అనుకుంటున్నావు, నిజమే. మాటకారిని కాదు అనుకుంటున్నావు, నిజమే. ఈరోజు ప్రభు అంటారు, వర్షం వస్తున్నట్లుగా వర్షం వలె ఈ అరుణోదయపు దినాన దేవుడు నీ యొద్దకు దిగివచ్చునుగాక. వర్షం వలె దేవుడు నిన్ను ఆవరించునుగాక. వర్షం వలె దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ లోపట దాగి ఉన్న ప్రతిభను దేవుడు ఒక్కసారి వెలికి తీస్తాడు. ఆయన అనుకున్నాడు, గానుగుల సాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా. ఎవరాయన? మన చుట్టమే. బయట ఆయన ఏం కాదు, మన చుట్టమే. విన్నారా?
గానుగుల సాటును గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే అసలు దేవుడు అక్కడొచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాజ్యుడా గిద్యోను అన్నాడు. ఈయనేం చేశాడో తెలుసా? గిద్యోను పరాక్రమము కలిగిన బలాజ్యుడా, ఎవరాయినా అని అటు ఇటు చూసి ఉంటాడు. పేరేం తన పేరు, కానీ ముందున్న టైటిల్ తనది కాదు. ఎందుకు? దేవుని స్థానంలో గనక మనం ఉంటే మనమేమనేవాళ్ళం అన్నా, ఒరే పిరికోడా గిద్యోనా, కండలు చూస్తే కండలలాగా కండలు పెంచావు, కానీ ఏమిరా అట్లా గానుగులు చోటం దాక్కోరాడు రా పిరికి నాయాలా అని మనం అనేవాళ్ళం. విచిత్రం తెలుసా? విచిత్రం తెలుసా? మానవ రీతిగా పిరికోడిగా కనపడుతున్న వాడిని పట్టుకొని అంటాడు, బలాజ్యుడా కాదు, చూడండి ఆ మాట, పరాక్రమము కలిగిన బలాజ్యుడా అంటాడు. నేనంట న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి ముందు గిద్యోను ఏమైనా పరాక్రమ కార్యాలు చేశాడా? చేయలా. ఎవరు గిద్యోను? ధూళి. పరాక్రమము కలిగిన బలాజ్యుడా గిద్యోనా అని ఎందుకన్నాడు తెలుసా? ఓ ధూళి, ధూళిని వర్షం దర్శించినట్లుగా నేను నిన్ను దర్శించబోతున్నా, నిన్ను బురదలాగా మారుస్తా, నీ లోపట దాగి ఉన్న ప్రతిభను నేను వెలుపలికి తెస్తా. అమ్మా, నా పిల్లలు మొద్దోళ్ళు అనుకుంటున్నావా? అనుకోకు. నా పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా? అనుకోకు. ఇలాంటి అసమర్థులైనటువంటి పిల్లల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అని అనుకుంటున్నావా? అనుకోకు. ఒక్క మాట అడుగు, దేవా వర్షంలాగా నా బిడ్డల మీదకి రాయా, వర్షంలాగా నా పిల్లలను దర్శించయ్యా, వర్షంలాగా నా కుమారుని దర్శించయ్యా, వర్షంలాగా నా కుమార్తెలను దర్శించయ్యా అని దేవుని నువ్వు ఆహ్వానిస్తే, వర్షం వంటి దేవుడు మన పిల్లలను ఆవరించినప్పుడు అత్యుత్తమమైన ప్రతిభ కలిగిన వారిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంటోళ్ళు గవర్నమెంట్ ఉద్యోగానికే పుట్టినట్టున్నారు. ఆయన పేరు చెప్పలేను, కాకపోతే చెప్పినప్పుడు చక్కగా నవ్వుకుంటున్నాడు ఆయన. విచిత్రం చూడండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. కార్పొరేట్ స్కూల్లోనా సార్? గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. నేనంట వర్షంలాగా దేవుడు మన పిల్లల దగ్గరికి దిగొస్తే, నిజమే నిజమే. పేతురును పట్టుకొని ప్రభు అన్నారు, పేతురు నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. అన్నాడు కదన్న. నేను అప్పుడప్పుడు అనుకుంటా, మనుషులను బట్టే జాలరిగా చేస్తానన్నాడు పేతురు గారిని, బాగానే ఉంది. రాత్రి అంతా వాళ్ళు వేసిన ఒక చేప కూడా పడలేదు, ఒక చేప కూడా పట్టడం చేత, కానీ ఈ పేతురు మనుషులనేం పడతాడు. చూడండి, ప్రభు అంటాడు మనుషులను బట్టే జాలరిగా నిన్ను చేస్తానంటాడు. ప్రభు పిలిచాడు. 3.5 సంవత్సరాల్లో ఒక చేప దొరికినట్టే దొరికింది. చిన్నమ్మాయి, నువ్వు ఆయనతో ఉన్నవాడివి కదా అంటే ఏమన్నాడో తెలుసా? అమ్మట్టు, ఆయన పేరే నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు ఇదే ఫస్ట్ టైం నేను వింటామన్నాడు. తర్వాత రాసి ఉంటుంది, తను తాను శపించుకోవటం మొదలు పెట్టాడంట. రైట్. అయితే చూడండి, పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి వాళ్ళ మీదకి వర్షంలాగా దిగొచ్చాడు. ఆత్మదేవుడు, అఫ్కోర్స్ అగ్నిస్వరూపుడు ఆయన. అదే పరిశుద్ధాత్ముడు వర్షం వంటి వాడు కదా. వర్షం వంటి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగొచ్చాడు. ఇప్పుడేం జరిగిందో తెలుసా? సువార్త వల వేసాడండి, ఒక్క వలకే 3,000 చేపలు పడ్డాయండి. ఆమేన్. మరి ఇంకోసారి వల వేశాడు, 5,000 చేపలు పడ్డాయి. అంతా చూడండి, సింగిల్ డిజిట్ కాదు, డబల్ డిజిట్ కాదు, ట్రిపుల్ డిజిట్ కాదు, వల వేస్తే 1,000 చేపలు. నేనంట పేతురు లోపట దాగి ఉన్న అంత ప్రతిభను వెలికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? వర్షం లాంటి దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఆ కృపగల దేవుడు అదిగో కురుస్తున్న వర్షంలాగా, ఆకాశం నుంచి కురుస్తున్న వర్షంలాగా ఈ అరుణోదయపు దినాన నీ యొద్దకు దిగివచ్చునుగాక. ఆమేన్. నీ మీదకి దిగివచ్చునుగాక. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను వర్షంలాగా దేవుడు ఆవరించునుగాక. ఆయన వర్షంలాగా మన దగ్గరికి దిగొస్తే అడవి చెట్లను పెంచినట్లుగా దిక్కుముక్కు లేని మనలను ఆయన పెంచే దేవుడు. వర్షం వలె మన దగ్గరకు వస్తే
మన లోపల దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేటువంటి దేవుడు. ఆఖరి మాట చెప్పమంటారా? మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి ఆ, ఆ, చెప్పాలి, ఒకదానితో ఒకటి అంటుకొని పోయేటట్లుగా వర్షం చేస్తుందట. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, మీ ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఒకరికొకరు పొసక్క మట్టి పెడ్డలు విడిపోయినట్లుగా, ఎవరికి వారే యమునా తీరు అని అంటారు చూసారా? ఎవరికి వారే విడిపోయినట్లుగా ఉన్నారా? చెల్లి, నీ మాటకు నీ భర్త మాటకు పొసగట్లేదా? నువ్వు ఒక మాట అంటే ఆయన ఒక మాట అంటూ అంటారు కదా, ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా నీ కుటుంబం బ్రతుకుతుందా? పిల్లలు ఒక్క మాట కూడా వినకుండా ఒకే కప్పు కింద బ్రతుకుతూ మట్టి పెడ్డలు విడిపోయినట్లుగా, నానేమో టీఆర్ఎస్, అమ్మేమో కాంగ్రెస్, కొడుకేమో జనసేన, కూతురేమో అమ్మఒడే ఏదో ఉంది కదా, కూతురేమో వైసీపీ. నేను పార్టీల సంగతిగా చెప్పేది, ఆ పార్టీలు ఉంటే ఉండనండి. చూడండి, ఈ పార్టీల మధ్య ఎట్లా పోరు ఉంటుందో కొన్ని కుటుంబాల్లో అలాంటి పోరు, కొన్ని సంఘాల్లో అలాంటి పోరు. ఈ ఉదయం వాక్యం వింటున్న అయ్యలారా, మట్టి పెడ్డలు విడిపోయినట్లుగా ఒకరి మనసు ఒకరితో పొసక్క విడిపోయినట్లుగా ఉన్నాయా? అద్భుతం. ఈ అరుణోదయపు దినాన వర్షం వల్లే దేవుడు మీ వద్దకు దిగి వచ్చునుగాక. చూడండి చూడండి, కురుస్తున్న వర్షం వల్లే ఆ దేవుడు మన యొద్దకు దిగొస్తే విడిపోయిన మనస్సులు, వేరైపోయిన వ్యక్తులు ఐక్యపరచబడటానికి దేవుడు కృప చూపించునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. నిజమే, దేవుడు మన దగ్గరికి దిగొస్తే అంత ఐక్యత ఉంటుందా? ఇందాక నేను చెప్పే కదా, మేడగది అనుభవమే. ఆ 12 మంది అపోస్తుల్లో అఫ్కోర్స్ ఇస్కరియోతు యోధా దూరం అయిపోయాడు, తర్వాత మరొక ఆయన అపోస్తులుడిగా తీసుకున్నారు. ఆ 12 మంది అపోస్తులు కానీ, మేడగది మీద ఉన్న 120 మంది కానీ, అపోస్తులైన పేతురు వారి ద్వారా సువార్త విన్న మొదటి 3000 మంది కానీ, 5000 మంది కానీ విన్నారా? వారందరూ ఎలా బ్రతికారని వాక్యంలో రాసిందో తెలుసా? వారు ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి. విన్నారా? వీళ్ళందరూ ఏకభావం. శరీరాలు చూస్తే 120, మనసు మాత్రం ఒక్కటే. శరీరాలు చూస్తే 3000, మనసు మాత్రం ఒక్కటే. శరీరాలు చూస్తే 5000, మనసు మాత్రం ఒక్కటే. వాళ్ళంతా ఎందుకు అలా ఐక్యపడ్డారో తెలుసా? వాళ్ళు ఐక్యపడలేదు, కానీ వర్షం వలె వారి యొద్దకు దిగి వచ్చిన దేవుడు వాళ్ళని అలా ఐక్యపరిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అదిగో మా ఊరు బస్సు వెళ్తా ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఎలా వస్తానంటాడు దేవుడు చెప్పండి? వర్షంలాగా వస్తే. చూడండి, వస్తువులను కలపటం తేలికే, మిషన్లో పార్ట్లను కలపటం తేలికే. మిషన్లు కలపటం తేలికే, కానీ మనుషులను కలపటం మాత్రం మనిషి వల్ల పొరపాటున కాదు. అవునంటారా కాదంటారా? అన్న, ఎన్నిసార్లు ఆ భార్యాభర్తను కూర్చోబెట్టి సమాధానం చెప్పినా ఏదో ఒక రోజు కసుబుస్సి అవుతుంది. నేనంట, వస్తువులను కలపటం తేలికే, మిషన్లు కలపటం తేలికే, మనుషులను కలపటం మనిషి వల్ల కాదు. మనుషుల మనసును కలపగలిగిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. తమ్ముడు, చెల్లి, కుటుంబంలో ఐక్యత లేక, సమాధానం లేక, కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? ఈ ఉదయకాలం నా చేతులెత్తి మీ కుటుంబాన్ని దీవిస్తున్నాను. వర్షం వల్లే దేవుడు మీ వద్దకు దిగి వచ్చునుగాక. వర్షం వల్లే మన కుటుంబాలను ఆవరించునుగాక. అట్టి గొప్ప కార్యం అంటాడు. వర్షము తప్పక వచ్చు రీతిగా నేను మీ వద్దకు వస్తానంటాడు. ఈ అరుణోదయపు దినాన దేవుడే మీ వద్దకు దిగి వచ్చి వర్షం చేసే ఆ 3 కార్యాలు మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మాణిక్యం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రత్నాకర్ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. రేపు శనివారం ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. అందరూ ఉపవాస ప్రార్థనలో రేపు
దైవ సన్నిధికి రాగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మన రాజపేట మందిరం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించుదాం. పరిశుద్ధుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నిజముగా మీ దాసుని ద్వారా సూటిగా మీ వాక్యమును మాతో తండ్రి మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే నా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. దేవా, వర్షము ద్వారా దేవా భూమిని తడపగా, దేవా తండ్రి ఇదిగో నా ప్రభువా, అడవిలోని చెట్లు దేవా చిగురిస్తున్నాయని, ఎదుగుతూ ఉన్నాయని తండ్రి ఇదిగో నా ప్రభువా, అవి ఫలిస్తున్నాయని మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. దేవా దేవా సహజంగా మా ఇండ్లలో ఉన్న తండ్రి ఇళ్లలో ఉన్న చెట్లకి మేము నీరు పోస్తాము నాయన, కాపుదలను ఇస్తాము నాయన. తండ్రి ఇదిగో నా ప్రభువా, వాటికి ఎరువు వేస్తాం. అయితే అడవిలో ఉన్న చెట్లకి, అడవిలో ఉన్న దేవా మరి పూల మొక్కలకి దేవా నీవే వర్షాన్నిచ్చి వాటిని ఎదిగింప చేస్తున్నందుకై స్తోత్రం, చిగురింప చేస్తున్నందుకై మీకు స్తోత్రం, ఫలింప చేస్తున్నందుకై మీకు స్తోత్రం నాయన. నిజముగా తండ్రి అడవి లాంటి మా జీవితం నాయన, దేవా తండ్రి అడవిలోని చెట్ల లాంటి మా జీవితం. మా అన్నవారు ఎందరో ఉన్నా వారందరూ మాకు దూరమైన నీవు మాత్రం మాకు దగ్గరగా ఉంటున్నావు తండ్రి. నీవు మాత్రం మమ్మల్ని తండ్రి వర్షము తడిపినట్లుగా మమ్మల్ని తడుపుతున్నందుకై మీకు స్తోత్రం దేవా. వర్షము తడిపి చిగురింప చేస్తున్నట్లుగా మీరు చిగురింప చేస్తున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము నాయన. వర్షము ద్వారా తండ్రి మట్టిని తడిపి మట్టిలో ఉన్నటువంటి ప్రతిభను తండ్రి వర్షపు నీటి ద్వారా దేవా మీరు బయటకు తీసుకొని వస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ధూళి లాంటి మా జీవితంలో తండ్రి ఇదిగోనైనా మాలో ఉన్న ప్రతిభను దేవ పరిశుద్ధాత్మ వర్షము ద్వారా దేవ మమ్మల్ని తండ్రి మీరు దేవ తండ్రి మా ప్రతిభను వెలికి తీస్తున్నందుకై మీకు స్తోత్రము నాయన. దేవా మోడి బారిన వారం తండ్రి, ఎడారిలో పెరిగిన వారం తండ్రి ఇదిగోనైనా అడవి మొక్కల వలె ఉన్న మా పట్ల మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి మీకు స్తోత్రము నాయన. దేవా తండ్రి ఇదిగోనైనా మట్టిని తడపగా మట్టికి మంటి పిల్లలు ఒకదానికొకటి అంటుకున్నట్లుగా ఐక్యతను మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఏకత్వాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. అనేక పర్యాయాలు మా కుటుంబాల్లో దేవా తండ్రి కుటుంబంలో ఉన్న నలుగురిలో ఐక్యత ఉండదు నాయన. ఓ భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు నాయన. ఏకత్వం, ఏక మనసు ఉండదు నాయన. అలనాడు తండ్రి భక్తులైనటువంటి సమాజం, సంఘం తండ్రి ఇదిగోనైనా ఆ ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. దేవా తండ్రి ఇదిగోనైనా మేడ గది మీదకి ఎక్కి వెళ్ళిన 120 మంది కూడా ఏకత్వాన్ని కలిగి ఉండగా పరిశుద్ధాత్మ వర్షం వలె దేవా తండ్రి మీరు దింపినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 3000 మంది మీదికి దేవా 5000 మందిని దేవా ఆత్మ ఏకపరిచినట్లుగా మేము చూస్తున్నాము నాయన. ఏ కుటుంబంలో అసమాధానం ఉందో, ఏ కుటుంబంలో ఐక్యత లేదో, ఏ కుటుంబంలో ఏకత్వం లేదో యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున ఐక్యత వారు పొంది ఉందురు గాక, ఏకత్వాన్ని పొంది ఉందురు గాక. పరిశుద్ధాత్మ వర్షం వలె వారి గృహంలో దేవ కుమ్మరింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయపడండి. ఉదయకాలపు దీవెనలు మా అందరికీ దయచేయండి. మీ దాసుని బలపరచండి. ప్రతి ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రం. ప్రతి ఉదయకాలం మమ్మల్ని దర్శిస్తున్నందుకే వందనాలు. వర్షం వలె వాక్యమును ప్రతి ఉదయకాలం మమ్మల్ని తడుపుతున్నందుకై స్తోత్రం. మమ్మల్ని చిగురింప చేస్తున్నందుకై స్తోత్రం. మమ్మల్ని ఎదిగింప చేస్తున్నందుకై స్తోత్రం. మా నుండి ఫలాలను మీరు చూస్తున్నందుకై మీకు స్తోత్రం. ఇంకా ఏ కుటుంబంలో ఇలాంటి వర్షం కుమ్మరించబడతలేదు, ఇలాంటి తండ్రి పరిశుద్ధాత్మ వర్షం ఏ కుటుంబం లేదో ఆ కుటుంబం ఈ ఉదయకాలమే ఆ వర్షమును పొందుకుందురుగాక. ఆ వర్షము చేత తడవబడుదురుగాక. ఆ వర్షము చేత తడపబడుదురుగాక. ఆ వర్షము చేత చిగురించుదురుగాక. మీకే వందనాలు, స్తోత్రము చెల్లించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచుమని మా ప్రభును ప్రేరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారి మహాకృప,
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఈ ఉదయకాలపు వర్తమానములు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు, ఇమ్మానుయేలు పరిచర్యల్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.